New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తు. గురుగారు, ప్రస్తుతం మహాలయ పక్షాలు ఆరంభమయ్యాయి. సో వాటి గురించి మాట్లాడుకునే ముందల అసలు మనకి పితృదోషం ఉంది అని ఎట్లా తెలుస్తుంది, అలానే ఈ పితృపక్షాల గురించి, అట్లానే గోకర్ణ విశిష్టత గురించి, ముఖ్యంగా ఏంటంటే మనకి మహాలయ పక్షాలు అనగానే గోకర్ణ క్షేత్రం గురించి ఎక్కువగా వింటూ ఉంటాము. సో ఆ క్షేత్రం విశిష్టత గురించి మాకు తెలియజేయండి గురుగారు. తప్పకుండా. అయితే ఇక్కడ అసలు మహాలయ పక్షం ఎందుకు వచ్చింది అనడానికి పూర్వీకులు చాలా తెలివిగల వాళ్ళు మనకంటే కూడా. ఎందుకంటే కొంతమంది నికృష్టులు కూడా ఉంటారు, తల్లిదండ్రులకు కనీసం తర్పణాదులు కూడా చేయనటువంటి వ్యక్తులు ఉంటారు అన్నటువంటి భావన వాళ్ళకు ఉండవచ్చు భగవంతుడికి. రెండవది, కొన్ని పనుల వల్ల కలియుగ ప్రభావం వల్ల మర్చిపోవచ్చు. మరొక పక్షంలో చిన్నపిల్లవాడికి 7 ఏళ్ల వయసులో తల్లి అకాల మరణం, తండ్రి అకాల మరణం పొంది వాడు యోగ్యుడై ప్రయోజకుడై వాడు తల్లిదండ్రులు తిథి పెట్టుకోవాలని మనకు తెలియదుగా, ఏ తిథి పెట్టుకోవాలి అంటే ఇటువంటి 3 రకాలు మనం ముందుగానే మన తరం వాళ్ళు మన ధర్మశాస్త్రంలో ఆ యొక్క మన ఋషులు మనకు అందించినటువంటి ఒక పక్షము, అంటే ఒక రకమైనటువంటి 15 రోజుల పండగ. ఇది చాలామంది అనుకుంటారు పితృతిథి అంటారు, మీకు చాలా మందికి వింటారు తద్దినము అని అంటారు. తద్దినము అంటే మంచి రోజు అని అర్థం. తద్దినము మంచి రోజు అంటే పండగ ఆ రోజు. అదేంటండి తద్దిన పండగ అవుతుందంటే చనిపోయిన రోజు పండగ కాదు. ఈ తద్దినం అనేది పితృదేవతలు మళ్ళీ మన ఇంటికి వస్తారు. అంటే మన తండ్రి మన ఇంటికి రావడం మంచిదేగా. అది మంచిదే. పండగ ఎందుకు అవ్వకుండా ఉంటుంది? పిండంలో ఉన్నవాడు ఆయనేగా, భౌత చేసిన బ్రాహ్మణులు ఉన్నటువంటి ఆయనేగా, అగ్నిహోత్రం ఉన్నది తండ్రేగా. అంటే ఇలా మన తల్లిదండ్రులు మన పితృదేవత మన ఇంటికి వచ్చే పండగ కాకపోతే దండగ ఎలా అవుతుంది? అందుకే దాన్ని తద్దినము మంచి రోజు అని చెప్పారు దానికి. అటువంటి మంచి రోజుకు మనకి వాళ్ళకి సంవత్సరానికి ఒకటే రోజు, మనకి వాళ్ళకి రోజు అది. మనకి 360 ఇయర్ అయితే వాళ్ళకి 1 డేనే. కానీ ఆ 1 డే వరకు వాళ్ళు ప్రతిరోజు వస్తూనే ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు మనం పెట్టి అన్నం తింటూ వాళ్ళు మళ్ళీ వాళ్ళు నరక ఉత్తీర్ణత అంటే నరకము నుంచి బయటపడడానికి మనం పెట్టేటువంటి దీపము, మనం పెట్టేటువంటి పిండ ప్రదానం, మనం పెట్టేటువంటి తర్పణం, ఈ 3 కూడా స్వీకరించి దాహార్తి తీసుకొని వారి యొక్క ప్రయాణం, నరక ప్రయాణం ఎప్పుడు వాళ్ళకి నరక ప్రయాణం ఉంటుంది ఎప్పుడు కూడా. నరకం దూరం ఎక్కువ, స్వర్గం పక్కనే, నరకానికి పక్కనే స్వర్గం ఉంటుంది. కానీ మన ప్రయాణం మొత్తం నరకం నుంచి వెళ్ళాలి. ఈ నరకం వెళ్తే మనం ఇచ్చినటువంటి దాహార్తి, తిలతర్పణము, పిండ ప్రదానము, గోదానము, ఇతరత్ర దానాలు పిండ ప్రదానం చేసినప్పుడు వాడు సంతోషపడతారు. అంటే యమకింకరులు వీడు పాస్ అయ్యాడు, దీంట్లో ఈ పనికి పాస్ అయిపోయాడు, వీడు కొడుకు వీడు నీళ్ళు వచ్చేసాడు, సో వీడిని ఇక్కడి నుంచి మన జంప్ చేసి పక్క తీసుకెళ్ళిపోవచ్చు. అంటే ఏదైతే అక్కడ నరక క్రమం ఉందో ఒక్కొక్కటికి తీసుకెళ్ళిపోతుంది. అంటే అక్కడి నుంచి కంటిన్యూ చేయరు, జంప్, ఆ జంప్ చేస్తూ ఉంటారు. తీరా వాళ్ళు నరక ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమో లోపలికి వెళ్ళాలి. అప్పుడు మనకి ఇచ్చేటువంటి దాన ధర్మాదులు ఇవన్నీ కూడా పుణ్యకర్మల్ని వాళ్ళు బేరీ చేసుకొని వీడు పుణ్యం బాగా చేశాడు, 20 రోజులు మాత్రమే వీడు నరకంలో ఉంటాడు, తర్వాత వీడిని పక్కన పంపించేసేయండి. బతుకున్నప్పుడు ఎంత పుణ్యం చేశాడు, తర్వాత పిల్లల వల్ల వీరికి తర్పణాలు ఎన్ని వచ్చాయి, పిండ ప్రదానం ఎంత వచ్చాయి, అవన్నీ కూడా లెక్క పెట్టుకుంటారు వాళ్ళు. అంటే దానికి వారి యొక్క నరకము నుంచి పక్క జరిపి స్వర్గలోక ప్రాప్తి, స్వర్గంలో వాళ్ళు పుణ్యబలంతో సుఖం అనుభవించి ఇంకా అద్భుతమైన పుణ్యం ఉంటే మనం ఇచ్చినటువంటి తర్పణాలు కంటిన్యూ అయిపోయి మనం ఉన్నటువంటి మనం సప్త దగ్గర మన పిండ పదాలు మధురామ, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారకలో ఇవన్నీ చోట మనం పిండ ప్రదానం చేయాలి. అయోధ్యలో, కాశీలో, మధురలో, ద్వారకలో, అలాగే అవంతికాపురం అంటే ఉజ్జయిని, మాయాపురం అంటే హరిద్వార్, మాయాపురం అంటే అందరికీ హరిద్వార్, మాయా అంటే హరిద్వార్ దాని పేరు. ఇక్కడ ఈ చోట్ల తప్పకుండా చేసి గయలో శ్రాద్ధం పెట్టాలి. గయలో శ్రాద్ధం పెట్టినప్పుడు అద్భుతమైనటువంటి వారికి మోక్షాన్ని కలిగించిన వారు అవుతాం. ఇది వాళ్ళకి మోక్షాన్ని కలిగించి మనం పున్నామనకు మనం బయటపడతాం. మన పితృదేవతలకి అనుకూలవంతమైనటువంటి తర్పణాలు ఇచ్చాం కాబట్టి మనం పున్నామల గురించి బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ కారణం చేత మనం తర్పణాదులు, పిండ ప్రదానాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మహాలయ పక్షంలో విశేషమైన రోజులు ఉన్నాయి, కొన్ని విశేషమైన రోజులు ఉంటాయి. 15 రోజులు విశేషమే. అందులో కొన్ని విశేషమైనవి పంచమి, దశమి, ఏకాదశి, అమావాస్య. ఇవి అత్యంత ఇంపార్టెంట్. ఈ రోజుల్లో తర్పణం చేయాలి. అంటే ఇక్కడ మనకి సపోజ్ మా నాన్నగారు కాలం చేశారు, నాన్నగారు చవితి రోజు కాలం చేశారు, నేను ఈ పక్షంలో చవితి రోజు తిథి పెట్టుకోవాలి, అంటే మహాలయం పెట్టాలి. మహాలయానికి ఆబ్దికానికి తేడా ఏమిటంటే మహాలయంలో మా చనిపోయినటువంటి మా అత్తగారు, నా పిల్లనిచ్చిన మామగారు, పిల్లనిచ్చిన అత్తగారు, అమ్మమ్మ గారు,
అమ్మమ్మ గారు అంటే నా అమ్మగారు నాన్నగారు, మా అమ్మ నాన్నలు, నాన్నగారి వాళ్ళు నాన్నగారి వాళ్ళ అమ్మగారు, ఇలా ప్లస్ నా బావమరిది, మా బాబాయ్ నాన్నగారి వాళ్ళ తమ్ముడు, మా అమ్మ చెల్లెలు, నా మేనమామ, నాకున్న మేనత్త, వీళ్ళందరూ కనుక కాలం చేస్తే ఈ మహాలయాలు అందరికీ మనం పిండ ప్రదానం పెట్టాలి. ఇంకొకటి చాలామంది తెలియదు, మన ఇంట్లో పని చేసిన వాళ్ళు ఉంటారు కదా, చాకలి వాళ్ళు, ఇంకొకళ్ళు, వాళ్ళకు కూడా మనం పిండ ప్రదానం పెడతాం. ఓకే, పెట్టచ్చు, పెట్టాలి. ప్రతి ఆబ్దికంలో ఉంటుంది అది. ప్రతి ఆబ్దికం చుట్టాల వరకు అనుకుంటారు. ఓకే, మన ఇంట్లో పని చేసిన కూడా తప్పకుండా విక్రపిండం వాళ్ళకి పెట్టి మన వంశంలో ఉన్నటువంటి మన వాళ్ళందరికీ కూడా ఈ పిండ ప్రదానం చేసి వాళ్ళకి కూడా మోక్షాన్ని ఇవ్వాలి. వాళ్ళకి ఎవరు ఉంటారు? వాళ్ళకి అంతే కదా గురుగారు, మనతో ఉండి మనకి సాన్నిధ్యం పొంది వాళ్ళ జీవితాంతం మందిర పనిచేసి అంతిమ మనతో ఉన్నప్పుడు వాళ్ళకి కూడా మోక్షం ఇవ్వాలిగా. వాళ్ళకి కూడా మనం పెట్టేది మహాలయం. దీని పేరు మహాలయం. అంటే ఇక్కడ అందరినీ మర్చిపోయిన అందరినీ కూడా ఈ మహాలయ పక్షంలో వాళ్ళందరికీ తర్పణాదులు పిండ ప్రదానాలు చేయండి అని బ్రాహ్మణులకి భోజనం పెట్టేటువంటి మాత్రం ఇది. ఇందులో ఇంకొక విశిష్టత ఉంది. మళ్ళీ ఇందులో మనకి ఈ నెల 11వ తేదీ గురువారం రోజున భరణి నక్షత్ర శ్రాద్ధం ఉంది. ఈ రోజున ఏ రోజైతే భరణి నక్షత్రం ఉంటుందో ఆ రోజు కనుక మనం శ్రాద్ధం పెడితే ఈ మహాలయ పక్షంలో అది గయ్యాలో పెట్టినట్టే ఇక మనకి డాక్టర్గా. అది 11వ తేదీ. అందుకే మన ప్రేక్షకులు ఇటువంటి మంచి విషయాన్ని తెలుసుకునేగలిగే అవకాశం ఉంది. రేపు వచ్చేటువంటి గురువారం అంటే 4 రోజుల్లో మనకి మహాలయ పక్షంలో 11వ తేదీ గురువారం రోజున పంచమి ఉంది. ఆ రోజు భరణి నక్షత్రం ఉంది. ఇంకా విశేషం, గురువారం ఉంది, అది ఇంకా విశేషం. కాబట్టి ఈ రోజున మనం పిండ ప్రదానం చేస్తే సాక్షాత్తుగా నువ్వు గయా శ్రాద్ధ ఫలితం వస్తుంది. అంటే గయలో వటవృక్షం కింద, గయలో పాదంలో స్వామివారి విష్ణు పాదంలో, గయలో మనకి ఫల్గుని నది, గయలో మనకి పల్నది, 3 చోట్ల పిండ ప్రదానం చేయాలి. అక్కడ మనం గయకు వెళ్తే అందరూ గుర్తుపెట్టుకోండి, 3 చోట్ల చేయాలి పిండ ప్రదానం. ఒక 32 పిండాలు తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర, అంటే గయ పాదగయ అంటారు దాన్ని. ఆ తర్వాత ఫల్గుని నదులు వేయాలి. ఆ తర్వాత వటవృక్షం అక్కడి నుంచి 2 కిలోమీటర్ దూరం ఉంటుంది, ఏది గయలో, వటవృక్షం కింద కూడా పెట్టాలి. అంటే ఇంత చేస్తే మనకి పుణ్యప్రాప్తి పొందుకుంటాం. ఇటువంటి మహత్తరమైనటువంటి పితృపక్షాలు మహాలయ పక్షంలో తల్లిదండ్రులు కనీసం తిలతర్పణము, నూనెలో పెట్టడము, ఒక చిన్న దీపం పెట్టడము, కాసింత పిండ ప్రదానం చేయడము, ఒక బ్రాహ్మడికి అన్నము, మనకి అంటే తక్కువ అందరికి సమాజంలో అన్నదానం చేయడం, ఎంతో తక్కువ కొద్దిగా 2 మందికి 3కో అన్నదానం చేయండి. ఇలా చేయడం వల్ల మన పితృదేవతలు మోక్షాన్ని పొందుకుంటారు. పితృదేవత అనుగ్రహం అనేది భగవంతుడి కన్నా కూడా ఎక్కువ. భగవంతుడు ఇచ్చేటువంటి ఆశీర్వచనం కన్నా తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆశీర్వచనం గొప్పది. అది స్థిరంగా ఉంటుంది. భగవంతుడు ఇచ్చేది మన పాప పుణ్యాలతో బేరీ చేసుకుని తీసుకెళ్ళిపోతాడు, ఇస్తాడు ఆయన. తల్లిదండ్రులు ఇస్తారు మాత్రమే, తీసుకెళ్ళారు. ఎందుకు? నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా మనవడు, యాస్తత నా కొడుకే రావాలి, నా అల్లుడికే రావాలి, నా మనవడికే రావాలి అన్నట్టేనే పుణ్యాన్ని కూడా వాళ్ళు ఇస్తారు తప్ప వెనక్కి తీసుకెళ్ళాడు. భగవంతుడు బేరీ చేస్తాడు. వీడు పాపం చేశాడు మైనస్, వీడు పుణ్యం చేశాడు ప్లస్. కానీ తల్లిదండ్రులు పాపం పోలే, నా కొడుకే కదా ఏం కాదులే, నా బిడ్డనే కదా ఏం కాదులే, ఆ తత్వంతో అప్పటికైనా సరే వాళ్ళు అదే అనురాగంతో ఉంటారు. కాబట్టి పితృదేవత అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే మనకి సాక్షాత్తుగా అష్టైశ్వర్య ప్రాప్తి బతుకున్నంత వరకు అంతిమంలో మోక్షాన్ని పొందుకుంటాం. గోకర్ణంలో చేసేటువంటి పితృదేవతలకి గోకర్ణ క్షేత్రంలో పితృదోషాలు పోవడానికి అక్కడ వరం ఉంది. అంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరము చేత అక్కడ పితృదేవతల కోసం, అంటే మనకి గయలో పెట్టేటువంటి ఫలితం ఇక్కడ వచ్చేసరికి పితృదోష నివారణ అంటారు. ఒకటి నాసికా త్రయంబకంలో చేస్తారు. అంటే శివుడి యొక్క అనుగ్రహం చేత పితృవులు ఏమన్నా అంటే మనకి పితృదోషాలు ఎలా ఏర్పడతాయి? అసలు భాగ్యస్థానంలో దశమ స్థానంలో రాహు ప్రభావం చేత నిస్సంతులు అవడం ఒకటి, మనకి భ్రూణ హత్య అంటే అబార్షన్స్ ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది. అందరికి కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. భ్రూణ హత్యలు అంటే అబార్షన్ చేయించుకోవడం, ఇవన్నీ ఇటువంటి అసందర్భమైనటువంటి గర్భం తెచ్చుకోవడం, దాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం పాపానికి గురవుతున్నారు. పోనీ పాపం వీళ్ళకే ఉంటుందా? పుట్టినవాడికి కూడా వస్తుంది. వీళ్ళు చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా మనం తర్పణం పెట్టి వీళ్ళు చేసినటువంటి కర్మ పిల్లలకు పడుతుంది. వాడి సంతానం అవ్వదు. నాకు సంతానం అవ్వట్లేదు, జాతకాలు బాగున్నాయి, పలానా కిరణ్ శర్మ జాతకాలు చూశాడు, 2 సంతానం అన్నాడు, ట్విన్స్ అంటాడు, నాకు ట్విన్స్ లేదేం లేదు, అసలు నాకు ముట్లు లేవు, మైలలు లేవు, నాకు ఎటువంటి రావట్లేదు, నాకు నాలో స్పెమ్ కౌంట్ లేదంటాడు, లేదా నాకు ఎగ్స్ ఫామ్ అవుట్లేదు అంటాడు. పోనీ ఇప్పుడు పోయి కుటుంబ సంతానికి వెళ్తే అనేక దౌర్భాగ్యులు ఉన్నారు. మన అండాలు ఎవరో తెలియదు, ఎవరు తీసుకొస్తారో తెలియదు, ఎవరు పెడతారో తెలియదు, ఎవరు అమ్ముకుంటున్నారో తెలియదు, ఎవరికి కంటున్నారో తెలియదు. సో ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు మన జీవితం దౌర్భాగ్య జీవితంలా గడిపోతుంది. కాబట్టి మనం చేసినటువంటి పాప కర్మ మనకి అంటుకుంటుంది. కాబట్టి నీతో పాటు ఉంటే పర్లేదు, నువ్వు పుట్టిన పిల్లలకి వాడి పిల్లలు కూడా ఉంటుంది ఈ పాపం. పితృదోషాలు ఇట్లా ఉంటాయి. అటువంటి పితృదోషాలు ఉన్నప్పుడు ఏంటంటే నిస్సంతులు అవడం,
ఈ బుద్ధి ఎదిగినటువంటి సంతానం కలగడం ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి దోష నివారణకి సాక్షాత్తుగా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం ఏంటంటే ఎవరెవరైతే ఇటువంటి ఇబ్బంది ఉందో అక్కడ గోకర్ణంలో మీరు వచ్చే స్వామి క్షేత్రంలో వచ్చేసి సముద్రం నది ఒడ్డున ఉన్నటువంటి ఆ క్షేత్రంలో మీరు చేసుకున్నటువంటి పిండ ప్రదానం వల్ల పితృదోషాలు తొలగిపోయి భ్రూణహత్యా దోషం తొలగిపోతుంది, బ్రహ్మహత్యా దోషం తొలగిపోతుంది, దైవ దోషం కూడా తొలగిపోతుంది. కాబట్టి అక్కడ మనకి గోకర్ణంలో పెట్టుకుంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడు గణపతి ఇద్దరు స్వీకరిస్తారు. ఆ ఇద్దరు దాన్ని స్వీకరిస్తారు కాబట్టి ఆ దైవత్వం యొక్క అనుభూతిని పితృదోషాల నివారణ కోల్పోయి మనకి శుభమైనటువంటి సంతాన ప్రాప్తి ఇక్కడ ఉంటుంది. ప్లస్ మనకి నాసికా త్రయంబకంలో కూడా అటువంటి ఫలితం ఉంటుంది. అంటే కాలసర్ప దోషం పోవడానికి, పితృదోషాలు పోవడానికి, సర్పదోషం పోవడానికి కూడా ఇటువంటివి చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. కాబట్టి గోకర్ణం కాస్త సులువుగా వెళ్ళి రావచ్చు. నాసికా త్రయంబకం కొండ ప్రాంతాలు ఉంటుంది కాబట్టి గోకర్ణం సులువుగా వెళ్ళి రావచ్చు, రైలు ప్రయాణం ఈజీగా ఉంది, బస్సులో వెళ్ళి రావచ్చు అనేటువంటి భావనతో గోకర్ణం ఎక్కువగా వెళ్ళొస్తుంటారు. కాబట్టి గోకర్ణ క్షేత్రంలో మనం పితృదోష నివారణకి, అలాగే మన జన్మజాతకంలో నవమ దశమ స్థానాలు కనుక రాహు కానీ కేతువు గారు ఉన్నా, పంచమ స్థానంలో శని ఉన్నా, శనితో కలిసి రాహు ఉన్నా పితృదోషాలు ఏర్పడతాయి. అంటే గర్భస్రావం జరుగుతూనే ఉంటుంది. అంటే మనకి తెలియకుండా అలా ఉన్నప్పుడు మనం చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విపరీతమైనటువంటి ధోరణి రాకుండా ఉండడానికి జన్మజాతకంలో ఇలా కనపడ్డప్పుడు మనం వెంటనే వెళ్ళి మనం పూజలు చేయించుకుంటాం. జ్యోతిష్యం ప్రకారం తెలిసిపోతుందా గురుగారు? మనకేమైనా దోషాలు తప్పకుండా 100% తెలుస్తుంది. పంచమ శని రాహు, భాగ్యంలో రాహు శని, దశమంలో రాహు శుక్రుడు కేతు, ఇలా ఎవరున్నా సరే కాంబినేషన్లో అది పితృదోషం మీద చెప్పవచ్చు. మనం అది పితృదోషం చెప్పవచ్చు. అంటే సంతానం ఉండదని అర్థం. ఇంకా అటువంటి సంతానం ఉండదు వాళ్ళకి అని చెప్పి అర్థం. ఈ మధ్య కాలంలో నేను చూసింది అంటే నా యొక్క జ్యోతిష్యంలో నిరంతర పరిశోధన. ఎవరి జాతకం, ఇప్పుడు నేను మన ఛానల్ ద్వారా కొన్ని మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎవరెవరైతే జాతకాల్లో మీకు ప్రతి ఒక్క వ్యక్తి జాతకాల్లో శుక్రుడు కుజుడు కలిసి ఉన్నా, శుక్రుడు రాహు కలిసి ఉన్నా, కేతువు శుక్రుడు కలిసి ఉన్నా, జన్మ లగ్నము నుంచి కళత్రకారకుడు సపోజ్ మేష లగ్నం, సప్తమాధిపతి శుక్రుడు, శుక్రుడితో రాహు కానీ, లేదా వృషభ లగ్నం, సప్తమాధిపతి కుజుడు, కుజుడితో రాహు కలిసి ఉన్నా వాళ్ళకి విడాకులు వచ్చే అవకాశం. ఇది మధ్య నాకు 1996లో పుట్టినప్పటి నుంచి 2015-20 మధ్యలో పెళ్ళైన అందరికీ కూడా ఇటువంటి గ్రహస్థితి ఎక్కువగా ఉంది. మోర్ దెన్ 73% అక్కడనే ఫెయిల్యూర్స్ కనపడుతున్నాయి, డైవర్స్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ జాతకాన్ని ఒకసారి మీరు సరిచూసుకుంటే తప్పకుండా మీకు అంటే ఏం చేయాలి, దోషం చెప్పాము, పరిహారం చెప్పాలి కదా. సో ఈ దోషంలో పరిహారం ఏంటంటే అర్క వివాహం. తెల్ల జిల్లేడు చెట్టుకి అమ్మాయికి అబ్బాయికి ఎవరికైనా సరే తెల్ల జిల్లేడు చెట్టు అంటే అర్క వివాహము, లేదా కుంభ వివాహం అంటే కుండకి పెళ్లి చేయడం. ఈ రెండు కూడా శాస్త్రంలో చెప్పబడింది, ఏదో మనకు మధ్యలో వచ్చింది కాదు. కొంతమంది సూడో నాస్తికులు ఏమంటారంటే ఇటువంటి ట్రాష్, ఇటువంటి మూఢనమ్మకాల అంటే నీకు రెండవ పెళ్లి అవ్వకూడడానికి చేసేది. ఒక పెళ్లి అయిపోతే రెండో పెళ్లి అవ్వదు ఇక. ఇప్పుడు ఈ పెళ్లి అయిపోయింది, రెండోది పెళ్లి కదా, రెండో పెళ్లి కదా, అది అసలు పెళ్లి కదా. కాబట్టి అర్క వివాహం చేసుకోవడం. కొంతమంది ఈ యొక్క మనకి ఈ గోదావరి జిల్లాలో ఈ కదలి వివాహం చేస్తారు. అంటే మనకి ఇది మన అరటి చెట్టుకు పెళ్లి చేస్తుంటారు, కానీ అది శాస్త్రంలో అరటిపడి చెట్లు చెప్పలేదు. అర్క వివాహం అంటే తెల్ల జిల్లెడి చెట్టుకి పెళ్లి చేయమని చెప్పింది, లేదా కుంభ వివాహం చెప్పింది. కానీ అబ్బాయి జాతకంలో దోషాలున్నా, అమ్మాయి జాతక దోషాలున్నా, మళ్ళీ చెప్తున్నాను నేను, కుజుడు శుక్రుడు, రాహు శుక్రుడు, కేతు శుక్రుడు, కళత్రకారకుడు రాహు శుక్రుడు ఎవరితో కలిసినా సరే అది రెండవ వివాహానికి దారితీస్తుంది. కాబట్టి అలాంటి జాతకాలు ఉన్నవాళ్ళు తప్పకుండా మీరు అర్క వివాహం, కుంభ వివాహం చేసుకోవడం చాలా మంచిది. ప్రశాంతమైనటువంటి సుఖ అనుకూలవంతమైన వైవాహిక జీవనం ఉంటుంది. అది తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా మహాలయ పక్షాల గురించి, అలానే పితృదోషాలు మనకి ఎందుకు ఏర్పడతాయో, గోకర్ణ విశిష్టత గురించి, అలానే ఇప్పుడు చెప్పారు కదా గురుగారు. సో ఏంటంటే పెళ్ళిళ్ళు అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా, లేకపోతే పెళ్ళయ్యి ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల విడిపోవాలి ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఫస్ట్ అయితే కనుక గురుగారిని ఒక్కసారి సంప్రదించండి. కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము. సో గురుగారు మీ జాతకం బట్టి ఎలాంటి పరిహారం చెప్పచ్చో దానికి తగ్గట్టు చెప్తారనమాట. ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి.